చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు శరణార్థులుగా మారి హింసాకాండకు పాల్పడుతున్నారు. లేకపోతే పారిశుధ్య పరిస్థితులు దిగజారుస్తున్నారు. ఉద్యోగోపాధి అవకాశాలు అంటూ లోకల్‌గా ఉన్నోళ్ళ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు. లేదంటే గనక అక్కడ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. వాళ్ళకి కామన్ సెన్స్ లేదు. సివిక్ సెన్స్ లేదు. ఇట్లాంటి విమర్శలు వేరు. కానీ తమ ఆడపిల్లల మీదన వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నటువంటి వేళ రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే బ్రిటన్‌లో పెరుగుతోంది. తాజాగా దక్షిణ బ్రిటన్‌లో ఉన్నటువంటి బ్రిక్టన్ బీచ్ దగ్గరన ముగ్గురు ఈ చొరబాటుదారులు శరణార్థులుగా మారినటువంటి వాళ్ళు కాస్త అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్లో ఈజిప్ట్‌కు సంబంధించినటువంటి టూరిస్ట్ మీద వీళ్ళు ఈజిప్ట్ నుంచి వచ్చారు. వీళ్ళ ముగ్గురు కూడా వచ్చినటువంటోళ్ళు తాజాగా అక్కడ ఒక మహిళ మీదన ఆ అత్యాచారానికి పాల్పడ్డటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. వీళ్ళ ముగ్గురు ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా హోటల్లో రూమ్ తీసుకుని అదే హోటల్లో టూరిస్ట్గా వచ్చినటువంటి అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారన్నటువంటి విషయం తేలింది. ఆ అమ్మాయికి ఇప్పుడు రక్షణ ఏంటి అన్నటువంటి పాయింట్, రక్షణ కరువైంది అని చెప్తా. ఇంకో పక్కన ఈ ముగ్గురిని నిందితులను అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇమ్మీడియట్గా దేశాన్ని నుంచి వెనక్కి పంపించేయండి. వాళ్ళు వచ్చినటువంటి దేశానికి ఈజిప్ట్కి పంపించండి. ఈజిప్ట్ ఏమి యుద్ధంలో జరగట్లేదు. యుద్ధాలు జరిగే దేశాల వాళ్ళకి మనం శరణ కోరొచ్చారంటే వాళ్ళకి శరణ ఇచ్చామంటే వేరు. కానీ ఏ యుద్ధము జరగనటువంటి ఈజిప్ట్లో ఎందుకు వాళ్ళని శరణార్థులుగా అంగీకరించాం? వాళ్ళు ఇట్లాంటి అరాచకం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని జీవితకాలం మేపాలి. వాళ్ళ వల్ల ఇంకొక 1,50,000 యూరోసు ఏడాదికి బొక్క తప్పించి మరేం లేదు, పౌండ్లు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు స్థానికులు.